హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అలాగే గంట బెల్ మీద యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ మీకైతే డైలీ అప్లోడ్ అవుతాయండి. ఈరోజు అయితే నా సాటర్డే వ్లాగ్ ఎత్తిగినా మీకు డైలీ రొటీన్స్ ఎత్తిగినా చెప్తానండి. నేను నైట్ కిచెన్ లో అయితే స్టవ్ సామాన్ అయితే క్లీన్ చేసుకుంటానండి. అందుకే నాకు మార్నింగ్ కిచెన్ లో వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుందండి. నేను ఫస్ట్ అయితే పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకుంటానండి. ఆ తర్వాత గడపమానికి అయితే నీళ్లతో కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమ అయితే పెట్టి తర్వాత అయితే నేను పూలతో అయితే అలంకరించుకుంటానండి. నేనైతే దేవుని సామాన్లను చింతపండు పితాంబరి కలిపి అయితే క్లీన్ చేసుకుంటాను. చింతపండు లేకపోతే నిమ్మపండుతో అయినా క్లీన్ చేసుకుంటానండి. ఒకసారి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అప్పుడే ఒకవేళ నాకు తెలియని టిప్స్ అయితే నేను కూడా యూస్ఫుల్ చేసుకుంటానండి. అలాగే నేను దేవుని పటాలను కూడా క్లీన్ చేసుకుని బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను దేవునికి అయితే పూలతో అలంకరించుకున్నానండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా సింపుల్ గా అలంకరించుకున్నాను. ఆ తర్వాత నేను దేవునికి దీపారాధన చేసి హారతి అయితే ఇచ్చేసానండి. ఫైనల్ గా అంతా కంప్లీట్ చేసుకున్నాక టెంపుల్ కి అయితే వెళ్ళామండి. ఇక్కడే ఒకే టెంపుల్లోనే మాకి గణేష్ అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి అమ్మవారి అయితే ఉంటారండి. మేము ఎవరి వీక్ అయితే ఇక్కడికి వెళ్తాము. ఇక్కడ మన లాస్ట్ రీసెంట్ గా అయితే ఏకాదశి జరిగింది కదా అండి. ఇక్కడైతే పూజ బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి నామాల యొక్క పారాయణం అయితే బాగా చేశారు. నేను అది కూడా మీకు అయితే పెడతానండి షార్ట్స్ లో. అలాగే నేను ఇలా దేవునికి ప్రార్థించుకుని తర్వాత ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే మార్నింగ్ టిఫిన్ కింద లెమన్ రైస్ అయితే చేశానండి. ఇంకా పూజ ఉన్న టైంలో నేను సింపుల్ గా లెమన్ రైస్ లేకపోతే పొంగల్ అయితే చేసుకుంటానండి. మీరు కూడా అలాగేనా? తర్వాత నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తర్వాత అయితే లెమన్ రైస్ తినేసామండి. ఆ తర్వాత మూవీ చూసేసి మేమైతే సలార్ మూవీ అయితే చూసామండి మొబైల్లో. ఇలా సలార్ మూవీ చూసేలోగా మాకైతే టైం అయితే లేట్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ కి. తర్వాత ఇంకా క్విక్ గా ఇన్స్టెంట్ గా అయితే టమోటో రసం అయితే అయిపోతుంది అనేసి టమోటో రసం అయితే ప్రిపేర్ చేశానండి. తర్వాత మళ్ళా భోంచేసి సలార్ మూవీ అనేది ఇంకా ఆఫ్ ఉందండి. ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా చూసేసాము. నేనైతే ఈవినింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకుని మరి దేవుడికి దీపారాధన చేసుకున్నానండి. ఆ తర్వాత నేను రెడీ అయిపోయి సాయిబాబా టెంపుల్ కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ గురు పౌర్ణమి వల్ల 2 days అయితే టెంపుల్లో పూజలు అయితే చేస్తున్నదండి. ఈ పూజలు ఎప్పుడు ఏ టైంలో ఉంటాయనేసి మాకైతే ఇన్విటేషన్ కార్డులో ఇచ్చారండి. మేము ఎవ్రీ వీక్ వెళ్తాం కదండి. సో అందుకనేసి వీళ్ళు ఇన్విటేషన్ అయితే ఇచ్చారు. సో మేము దేవునికి దర్శనం అయితే చేసుకున్నామండి. అలాగే అర్చన కూడా చేయించుకున్నాము. చూస్తున్నారు కదా, ఆల్రెడీ గురు పౌర్ణమికి మొత్తం కళ అయితే వచ్చేసిందండి. వీళ్ళు కేరళ నుంచి అయితే ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపించారండి గురు పౌర్ణమి కారణంగా. ఇక్కడ 2 days అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. మీ సైడ్ కూడా 2 days సెలబ్రేషన్ చేస్తుందో లేకపోతే 1 day సెలబ్రేషన్ చేస్తుందో నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము కొద్దిసేపు ఆర్కెస్ట్రా అయితే చూసామండి. ఆ తర్వాత మాకు తీర్థ ప్రసాదాల కింద పుదీనా రైస్ అలాగే దీపానం అయితే పెట్టారండి. సో మేము నైట్ ఇక్కడే డిన్నర్ అయితే సరిపోయింది మాకు. ఆ తర్వాత కొంచెంసేపు మళ్ళా ఆర్కెస్ట్రాని చూసేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.